ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 మంది రాజ్యసభ ఎంపీలను బీజేపీలో చేర్చుకొని, ఇలా చేర్చే కంటే ముందు వాళ్ళలో కొందరి మీద 10 రోజుల కిందట ఈడీని రైట్స్‌కి పంపించి, 10 రోజులు తిరక్కముందే వాళ్ళని పార్టీలో చేర్చుకొని, ఇంకా 10 మందిలో 7 మంది చేరారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీలో విలీనమైనట్లు ఇక నోటిఫై చేయడం ఒకటే మిగిలింది. ఈ క్రమంలో దీని మీద దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అన్న బీజేపీ విధానంలో భాగంగానే దీన్ని చూస్తూ ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు అనేవి లేకపోతే జరగబోయే నష్టాలు మనం ఊహించను కూడా ఊహించలేము. అది వేరే విషయం. అంటే ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది బీజేపీ సిద్ధాంతం. అందుకే కాబోలు ఏదైనా పార్టీ బలంగా ఉంటే వాళ్ళని పొత్తులు పెట్టుకోనో, ఆ పార్టీని చీల్చేసో రకరకాల ఎత్తుగడలు అవలంబిస్తూ ఉంటారు. ఇప్పుడే చూడండి ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని 7 మంది ఎంపీలను లాగేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఈ బీజేపీలో చేరిన ఎంపీల మీద చాలా తీవ్ర వ్యతిరేకత అటు పంజాబ్‌లోను, నేషనల్ వైడ్ సోషల్ మీడియాలోను కనిపిస్తూ ఉంది. ఇందులో మాజీ క్రికెటర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు. హర్భజన్ సింగ్ ఇంటి గోడల మీద అవి రాయకుండా సెక్యూరిటీ ఆపలేకపోయారు, అంతమంది వచ్చారు. ఇంటి గోడల మీద నల్ల సిరాతో రాశారు, నమ్మకానికి బ్రాండ్ అయినటువంటి పంజాబ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచావు, పంజాబ్ ప్రజల నమ్మకం మీద నువ్వు దెబ్బ కొట్టావు, ఓ ద్రోహి అని ఒక హెడ్డింగ్ పెట్టి పంజాబ్ ప్రజల నమ్మకానికే నువ్వు వెన్నుపోటు పొడిచావు అని చెప్పి చాలా తీవ్రంగా నిరసనది సీరియస్లీ. అండ్ ఆయన అశోక్ మెటల్ అనే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంటుంది, ఆయన మీదకి ఈడీని కూడా పంపించారు. ఆ యూనివర్సిటీ దగ్గర తల్లిదండ్రులు మీలాంటి నమ్మక ద్రోహాలు యూనివర్సిటీలో మా పిల్లలు ఉండరు, మా పిల్లల్ని మేము తీసుకెళ్ళిపోతాం, మాకు బయటకు పంపించేయండి, మాకు డాక్యుమెంట్స్ కావాల్సినవి ఇచ్చేసి మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా రావడం, ఆ యూనివర్సిటీ కూడా చాలా తీవ్రమచ్చ, అక్కడ కూడా నల్ల సిరాతో దాని మీద చలి నిరసన వ్యక్తం చేశారు. ఇంకా రాఘవ్ చెద్దా పరిస్థితి అయితే ఒక్క 24 గంటల్లో ఆయన ఫాలోవర్స్ 11 లక్షల మంది దగ్గర సోషల్ మీడియా ఇన్స్టాలో 11 లక్షల మంది దగ్గర ఒక గంటలో. ఇది చాలా తీవ్రమైనటువంటి వోస్ట్ వ్యవహారం. ఇట్లా అందరినీ మింగేసుకుంటూ పోతే కేవలం బీజేపీ ఒకటే ఉండాలి, వాళ్ళకి ఇంకేదైనా తూతూ మంత్రంగా అపోజిట్ అనేది ఒకటి ఉండాలి. దేశవ్యాప్తంగా వేరే ఏ పార్టీలో ఉండకూడదు. ఇంకేం నియంతృత్వం ప్రకటించేసుకోవచ్చు కదా. ఇటు నెక్స్ట్ ఇంకేమి ఎటు ఈ ఎలక్షన్ కమిషన్ మన చేతిలోనే ఉంది. ఈసారి ఎన్నికల్లో మొత్తం 400 సీట్లు గుద్దేసుకొని ఎట్లా ఒకటి తెచ్చేసుకొని ఒక నియంతృత్వం ప్రకటించేసుకుని ఎవరు ఏమీ నోరు తెరవకూడదు, ఎవరు ఏమి ఎలాంటి పార్టీలో ఉండకూడదు, ఉంటే మాలో ఉండాలి, లేకుంటే మీ సంగతి తెలుస్తాం అని చెప్పి అందరి మీద ఈడీలు సిబిఐలని ఇంకా నియంతృత్వం అంటే ఏ చట్టమైనా అమలు చేయొచ్చు, అది ప్రకటించేసుకుంటే సరిపోతుంది కదా. సో ఈ రాజ్యసభ ఆమ్ ఆద్మీ పార్టీ విభాగం విలీనమైపోయినట్లు ఒక నోటిఫై చేసే కంటే ముందే మరి పంజాబ్ ముఖ్యమంత్రి రాష్ట్రపతి గారికి లేఖ రాశారు. ఇది దుర్మార్గమైన చర్య, మాకు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు కదా రాజ్యసభ ఎంపీలను, పంజాబ్ నుంచి 6 మంది, ఒక స్వాతి మాల్ అనే ఆమె ఢిల్లీ నుంచి ఉన్నట్లుంది. సో మా ఎమ్మెల్యేలు మాకు కాసింత టైం కావాలి, సో మీరు నోటిఫై చేయకండి అని చెప్పి అయితే రాష్ట్రపతి గారికి లేఖ రాశారు. అవన్నీ పట్టించుకుంటారని చెప్పి నేనైతే భావిస్తలేను, కానీ బట్ వాళ్ళైతే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇటువంటివి అసలు ఎంత దారుణం చూడండి. ఈడీ పంపించడం, సిబిఐ పంపించడం, బెదిరించడం, పార్టీలో చేర్చుకోవడం, ఎంతమందిని తినేస్తారు.